వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూట్ సిస్టర్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే మా చెల్లిని ఇందాక నుంచి బ్రతిమలాడుతున్నా గైస్. ఇప్పుడు చేస్తాను ఒప్పుకుంది. బొంగులు మిక్చర్ అనమాట. అది కూడా టమాటో అవన్నీ వేసి చేస్తారు కదా, అది మా చెల్లి అయితే బాగా చేస్తుంది. ఇందాక నుంచి బ్రతిమలాడితే ఇప్పుడు ఒప్పుకుంది అనమాట చేస్తా అని. సో మీకు ఈ వీడియో స్పెషల్గా ఒక షార్ట్లో కూడా ఉంది. మీకు అది కావాలంటే నేను లింక్ అయితే పెడతాను. సో తప్పకుండా వెళ్ళి చూసేయండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇప్పుడైతే అది ఎలా చేస్తుందో చూసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు ఈ మంచి ఏమన్నా కూడా నాకే ధూళ అనమాట. టమాటాలు ఉల్లిగడ్డలు అవన్నీ నాకే పని చెప్పేసింది. సో కట్ చేయాలి, పదండి కట్ చేద్దాం. చెల్లి అయితే ఫస్ట్ ఈ బొంగులు వేయించుతుంది అనమాట. సో నేనైతే టమాటాలు అవి కట్ చేయాలి. సో పట్టుకోవా. ఇప్పుడైతే నాకు ఇది ఒక పెద్ద టాస్క్. ఇందులో ఏమేమి ఉన్నాయి, ఆనియన్స్ టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ ఉంది. ప్లేట్, నైఫ్ పెట్టుకోవాలి. నేను తెచ్చుకోవాలి. సో ప్లేట్ వచ్చేసింది. నెక్స్ట్ నైఫ్ తీసుకో, అందులోనే ఉంటుంది. అందులోనే నైఫ్ కూడా వచ్చేసింది. ఇవన్నీ ఏం కట్టుగా. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఆనియన్స్ కట్ చేద్దాం. అయితే ఏం చేయడం అయిపోయింది, నీదే లేట్. ఇప్పుడే ఇవన్నీ మన వల్ల కాదు గైస్. మా చెల్లి అంటే ఎక్స్పర్ట్ ఇలాంటి వాటిలో. ఏదో చేయమన్నాను కదా అనేసి ఇట్లా నాకే పని చెప్తాను అనుకోలేదు. కానీ అన్ని పనులు చూసుకుంటుందేమో అనుకున్నాను. నన్ను రమ్మంటే ఏంటబ్బా నన్ను రమ్మంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఇట్లాంటి వాటికి పనికొస్తాను నేను బాగా. మీ ఇంట్లో కూడా ఇలాంటి సిబ్లింగ్స్ ఉన్నారా? ఉంటే కనుక కామెంట్లో చెప్పండి. అంతేనా? చూడొకసారి. అంతే. సో ఈ మార్నింగ్స్కి వస్తుందేమో, కానీ నా కళ్ళలో అయితే నీళ్ళు కారుతున్నాయి అన్నమాట. నాకు కారట్లేగా. నాకు ఆనియన్స్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వస్తాయి. అయిపోయిందా? అందుకే అనుకుంటా నాకు చూపిస్తుంది. సో టొమాటోస్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఆనియన్స్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు టొమాటోస్ అన్నమాట. ఇవి తీయవా. బేసిక్గా నాకు ఎక్కువ వంటలు రావు గైస్. మా చెల్లి బాగా చేస్తుంది అన్నమాట వంటలు. ఇది తీయడానికి కష్టపడ్డా. ఇప్పుడు టొమాటోస్ సరిపోతాయి. టొమాటోస్ నేను పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాను. మీరు కూడా ఇట్లా ప్రయోగాలు చేస్తారా? మా చెల్లి అయితే ఇట్లాంటి వాటిలో ఫస్ట్ అనమాట. ఏదో మసాలా ఒప్పించిందని కలిపేసింది. సో 2 minutes అని చెప్పా కదా, 2 minutes ఇది కాని పని. టొమాటోస్ కట్ చేయడం అయితే ఇంత కష్టమని వాళ్ళు అవుతుంది. అందుకని అనేది అప్పుడప్పుడు వంటలు చేయాలి. నేనైతే చేసి అన్నట్టు ఓవర్ బిల్డప్ ఇస్తుంది. నేను కూడా అంతేం చేయదు. ఏదో కొన్ని మమ్మీకి హెల్ప్ చేస్తుంది, నేను కాదనను. బట్ కానీ మీరు అది కూడా చెయ్యరు కదా. చేస్తాను. నాకు మంచిగా తింటుంది. అట్లుంటుంది. వీళ్ళతో పెట్టుకుంటే అట్లుంటుంది అక్కలకి. కట్ చేసినట్లేదు, నాకు ఏదో పీకుతున్నట్టుంది. కట్ చేయొచ్చు కదా చూడకపోతే. ఇంకా చేస్తున్నారా? వాట్ ఈస్ దట్? చూపి వాళ్ళకి మరి. అందులో ఆయిల్ లేదు కానీ ఏదో చేద్దామని ట్రై చేస్తుంది. కానీ నా ముందు ఈ ఆటలు ఆడవన్నా. కట్ చేసాక మళ్ళీ కనిపిస్తుంది. ఇంకొకటి దొరికింది కానీ నాకు ఇప్పుడే కదా టొమాటోస్ కట్ చేస్తాను, ఆఫ్ చేసా. సో గైస్ ఐఎమ్ డన్ విత్ టొమాటోస్ అండ్ ఆనియన్స్. యాక్చువల్గా మిర్చి అయ్యారు గైస్ బొంగులు దాంట్లో. మా చెల్లి అంతా చేస్తుంది. సో నేనే అన్నీ చెప్తూ ఉంటాను, అది అట్లా అయ్యొద్దు ఇది ఇట్లా అయ్యొద్దు అని. మిర్చి అలా పక్కకు పడేసా. ఇవైతే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు తెలుసా? నాకు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. బట్ ఎట్లా చేస్తో చూద్దాం. నేనైతే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. నేనైతే ఇది ఇప్పుడు పక్కకు తీసేస్తాను. సో
వేయించుకున్న బొంగులు అయితే తీసుకున్నాను. మరీ అంత వేయించుకోవడం కాదు, లైట్గా అలా అలా అది చేసి తీయాలి. ఇంకా నేను చేస్తా, నువ్వు చెప్పేసుకో. చూద్దాం, చేస్తుందంట. చేస్తుంది, బాగా చేస్తుంది. ఫస్ట్ చెప్పు, ఆయిల్ వేసావా? నెక్స్ట్ నేను టొమాటోస్ వేస్తాను. అప్పుడే కాదమ్మా, ఆనియన్స్ వేస్తాను. కాదు, ఫస్ట్ ఏం వేయాలి? నేను చెప్తాను. ఫస్ట్ కారం, ఉప్పు. నేను వేస్తా చెప్పు. ఇందులోకి మనం కారంని ఉప్పుని కలుపుకోవాలి. సో ఇక్కడ తీసుకున్న టొమాటోలోకి ఆనియన్లోకి మనం కొంచెం కారం కొంచెం ఉప్పు తీసుకుంటాం. ఇంక ఉప్పు అయితే వేస్తున్నాను. ఒక గిన్నెలో వేసుకోవచ్చు కదా, ఇందులో ప్లేట్లో అన్నీ చేస్తున్నా. వేస్ట్ ఎందుకు, ఇందులో చేస్తాను. నెక్స్ట్ మనం ఏం ఐడియాస్ ఇచ్చినా పట్టించుకోరు, బట్ నేను ఇచ్చే ఐడియాస్ బ్రిలియంట్ ఉంటాయి. జీలకర్ర అంట, నాకు తెలియదు ఎక్కడ ఉంటుంది. చెప్పు ఎక్కడ ఉంటుంది. మమ్మీని అడగ. మమ్మీ లేకుండా ఒక్క పని కూడా చెయ్యదు గైస్. మమ్మీని అడగవంట. ఏమని అడగాలి? జీలకర్ర ఎక్కడుందంటే మమ్మీ అక్కడ అంటది. ఎత్తుకాలి, అడిగేసి వస్తాను. వా, ఇలానే తినబుద్ధేస్తుంది. అమ్మిగా ఉంది ఇదైతే. అప్పుడప్పుడు అక్కలతో కూడా పని చేపియాలి. సో మా పప్పీ బాక్స్ అనమాట, ఇందులో జీలకర్ర ఉంది. మా మమ్మీని అడిగితే చెప్తాను. మా పప్పీ బాక్స్ అంటే మన పప్పీ అనుకుంటారు. మనకేమైనా పప్పీ ఉందా? ఇది ఎక్కడ డీమార్ట్లోనే, ఇక్కడ డీమార్ట్ ఐకియాలో తీసుకుందంట మా మమ్మీ. ఏ డబల్ పని చేయడానికి ఉంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్ అంటుంది. ఫ్రెండ్ కాదా ఆమెకి? ఫ్రెండ్ శరణ్య డైలీ మా ఇంట్లో ఉంటుంది. వాళ్ళు మిస్ అయింది అనమాట. సో నన్ను కూడా ఫ్రెండ్ అని అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఈ బొంగుల్లోకి ఈ టొమాటోని ఆనియన్ని ఇందులో వేసేస్తాం. కారం ఉప్పు కలిపిన కదా అట్లా ఉంటుంది, పక్కనే ఉంది. అయినా చూడండి ఏంటో ఇందులో కారం ఉప్పు వేయకపోతే వేసిన ఫీలింగ్ రావట్లేదు. ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి. అంతేనా? లెమన్ అది మన ఇష్టం. సేపు నాకు ఉంటుంది. సో మిక్సింగ్ బొంగుల మిక్సింగ్. చేయి నొప్పిస్తుంది ఫ్రెండ్స్. నాట్ ఫ్రెండ్స్, గైస్. ఐఎమ్ బ్యాక్ విత్ లెమన్. ఇందులో ఒకటి మిస్ అవుతుంది, అదేంటంటే చెప్పుకోవాలేంటో. లెమన్ తీసుకొచ్చిన కదా. యాక్చువల్గా ఏం మిస్ అవుతుందంటే, చెప్తావా చెప్పనా? ఆకులా? ఏంటి ఆకులు అంటే? కొత్తిమీర. ఎస్, కొత్తిమీర మిస్ అవుతుంది. కొత్తిమీర ఇప్పుడు ఇంట్లో లేదంట. సో లెమన్తో అడ్జస్ట్ అయిపోవడం. కట్ చేయి. నైస్. ఆమె కట్ చేసింది, ఆమె పెట్టింది. మళ్ళీ నైఫ్ అని ఎంత నైస్గా ఉడుకుతుంది. చదువు ఏ పని చెప్పదు. టేస్ట్ చేద్దు. ఉప్పు కారం సరిపోయిందా లేదా? స్వీట్లు ఇవి ఇట్లు తీసేసి పిండాలి.
డైరెక్ట్గా ఇందులోనే పిండితే మెత్తగా అవుతుంది అనుకుంటావు కదా. అందులో పిండకపోతే అందులో పిండుకో. రెమ్మటే కాదు తీసుకో. సీడ్స్ పడకుండా. రసం ఏం కాయ తెచ్చినవి? ఓకే, అండ్ డన్ విత్ ప్లాన్. టేస్ట్ చేస్తావా? స్పూను నేను కూడా ఒక 1 minute కడుగుతాను. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేయబోతున్నాను గైస్. ఏమైనా సరిపోకపోతే చెప్పు. ఉప్పు సరిపోలే. ఓకే, ఎంత పడుతుంది నువ్వే చెప్పాలి. మీకు కూడా ఇప్పుడు తక్కువ అవుతుంది కదా. నేను చేసి డెఫినెట్గా ఏదో ఒకటి తక్కువ అవుతుంది. సో అందుకే టేస్ట్ అయితే నెక్స్ట్ టైం నుంచి మా అక్కతో చూపించుకుంటాను. ఆ వీడియో కూడా డెఫినెట్గా పెడతాను కూడా. అది నేను చేయను, ఎందుకంటే ఆమె కూడా చేయదు కాబట్టి. నేను చేయకపోతే వీడియో పెడతాను ఎట్లా ఉంటుంది. సరే తిను. బాగుంది. సో ఇంకా మేము గిన్నెలలోకి సర్వ్ చేసుకొని తినేటమే. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్దాము, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం మా మమ్మీ లేకుండా మేము ఇద్దరమే చేసామన్నమాట. లెట్స్ గో. చూడండి ఒక కళ్ళట్లున్నాడు. సో గాయస్, ఇది మా మమ్మీ డాడీ వాళ్ళకైతే నచ్చింది. నెక్స్ట్ నాకు చెల్లి మా అక్క వాళ్ళకి కూడా బాగా నచ్చినాయి అనమాట. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరూ ట్రై చేసే ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.